ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వామ్మో, నైస్గా బయటికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళిపోయి దీని సంగతి చూద్దాం. వామ్మో, దయ్యంగారండి, మీకు దండం పెడతానండి. నన్ను వదిలేసేయండి, నన్నేం చేయకండి. నా పెళ్ళానికి నేను ఒక్కగానొక్క మొగుణ్ణి, నా కొడుక్కి నేను ఒక్కగానొక్క తండ్రినండి. దయ్యంగారండి, నన్ను వదిలేయండి. కాఫీలో చక్కెర ఎందుకు వేయలేదురా? చక్కెర అది నా కోసం వేసుకోలేదండి. మీరు తాగుతారని తెలుసుంటే చక్కెర ఇంకా వేసేసేవాడినండి. వెళ్ళి చక్కగా కాఫీ కలుపుకుండ్రా. కాఫీకి అక్కడ పాలు లేవు కదండి. పండ్లున్నాయా? పళ్ళైతే ఉన్నట్టున్నాయండి. వెళ్ళి మంచి జ్యూస్ పట్టుకుండ్రా విత్ చక్కెర. అమ్మో, ఇది చక్కెర పిచ్చి దయ్యంలా ఉంది. అలాగే దయ్యం గారు, అలాగే తెచ్చేస్తాను దయ్యం గారు, తెచ్చేస్తాను. ఏంట్రా, వినపడిందా? బాగా వినపడింది. కదులుతున్నానండి, మీరే నన్ను పట్టేసుకున్నారు. వదిలితే తొందరగా వెళ్ళి పలారసం తెచ్చేస్తాను దయ్యం గారు, నన్ను వదిలేయండి. వదిలిపెడితే పారిపోతావేమో. అబ్బే లేదు దయ్యం గారు, నేను అస్సలు పారిపోను. మీకు పళ్ళరసం తీసుకొస్తాను, కావాలంటే ఒక్కసారి వదిలి చూడండి. చూస్తాను. జ్యూస్ తీసుకుని రాలేదో నీ రక్తంలో చక్కెరేసుకొని తాగుతాను. మీకంత అవకాశం ఇవ్వను దయ్యం గారు, ఇవ్వను. జ్యూస్ తీసుకొస్తాను దయ్యం గారు. వదలండి వదలండి వదలండి, అమ్మా. ఇప్పుడు జ్యూస్ అవ్వకపోతే నా నెత్తురు తాగిన తాగేస్తుంది. అమ్మో, అలా జరగకుండా ముందే ఇచ్చేద్దాం. అది అమ్మో, దెయ్యం చూడలేదు కదా. అమ్మో అమ్మో, చక్కెర. ఈ దెయ్యం ఒట్టి చక్కెర పిచ్చిదాలా ఉంది. అమ్మో, ఈ రసం నేను తాగానంటే నా రక్తం ఆ దెయ్యం తాగేస్తుంది. వద్దులే, ఇచ్చేద్దాం. ఈ జ్యూస్ అలాగే తీసుకెళ్ళి ఆ దెయ్యానికి ఇచ్చేద్దాం. అవును వెంకట్రావు, నువ్వు నా అంతరాత్మవా? అవును. నాలోంచి నువ్వు బయటికి ఎలా వచ్చావు? నీకు బుద్ధి చెప్పాలని నాకు బుద్ధి చెప్పడం ఏంటి? నువ్వెంత పిరికివాడు అనుకోలేదురా వెంకట్రావు. హలో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పిరికివాడినింటి, పద్మంకే మొగుడిని నేను, ఈ ఇంటి అల్లుణ్ణి. అన్నీ ఓకే, కాకపోతే దెయ్యం అడిగిందని జ్యూస్ తీసుకెళ్తావా? అంటే ఇంటికి వచ్చిన వాళ్ళు అతిథులు కదా, వాళ్ళకి మనం మర్యాద చేయాలిగా, అందుకు. లేదంటే మా బావగారు ఫీల్ అయిపోతారు. అబ్బో, దెయ్యాల అతిథులేంటరా బుర్ర తక్కువ సన్యాసి. ఇదిగో సన్యాసి గిన్యాసి అని అంటే బాగో చెప్తున్నా. సొంట దద్దమ్మ అంటే నీకు ఓకేనా? అదిగో అవన్నీ నువ్వు ఆపేసే. అసలు ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. నీలో మార్పు రావాలి. అంటే అంటే అది అడిగిందని జ్యూస్ పిండుకుని తీసుకెళ్తున్నావు. ఆ జ్యూస్ తాగేసిన తర్వాత నీ రక్తం తాగాలి అని అంటే
అప్పుడేం చేస్తావు? అమ్మో, అది కూడా నిజమే కదా. ఏం చేయాలంటావు? ఇది ఆలోచించే సమయం కాదు మిత్రమా. రణమా మరణమా తేల్చుకో. వెంటనే వెళ్ళి ఆ దయ్యాన్ని ఇంట్లోంచి తరివేసేయి. నువ్వు మగాడివే కదా, ధైర్యం లేదా? పౌరుషం లేదా? మూతి మీద మీసం లేదా? అది పెట్టుడు మీసమా? కాదు అబో, ఇది రియల్ మీసమే కదా. ఇంకా ఆలస్యం చేస్తావేంటి? వెళ్ళు. ఇప్పుడే వెళ్ళి ఆ దయ్యం భరతం పట్టు, తరిమి తరిమి కొట్టు. వెళ్తా. ఇప్పుడే వెళ్ళి దాన్ని తరిమి తరిమి కొడతా. కబడ్డీ కబడ్డీ ఆడించేస్తాను, దాన్ని చూస్తూ ఉండు. శభాష్. వచ్చేసాడు వచ్చేసాడు. వసే దెయ్యం, నన్నే భయపడతావా? నా పిల్లానికే భయపడినా నేను. ఇప్పుడు చూడు నీతో ఎలా చెడుగుడు చెడుగుడు ఆడుకుంటాను. కబడ్డీ 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 వస్తున్నానే. అయినా దెయ్యాలు ఏ ఆయుధాలకు భయపడతాయి? చెప్పు, చీపురు, చేట. దొరికేశాయి దొరికేశాయి. అయిపోయావే నువ్వు. వస్తున్నా. ఉన్నవా? ఉండే. నువ్వు అక్కడే ఉండవే. రాజమాతలాగా నాకు ఆర్డర్ వేస్తావా? నీకు భయపడి నేను జ్యూస్ తేవాలా? పిండుతానే. జ్యూసు మొత్తం పిండుతా. ఈ ఇంటి మొత్తానికి ఇల్లరక పనుడైన నాకే. నా పద్మమే నాకెప్పుడు పని చెప్పలేదే. అలాంటిది నువ్వు నన్ను జ్యూస్ తెమ్మంటావా? ఎంత ధైర్యం? నువ్వు అక్కడ అలాగే కూర్చోవే. వస్తున్నా. అసలు నీ మీద ముసిగేసి నీకు ముసిగేసిస్తానే. మంచి కిస్క. అక్కడే ఉండు. ఫేస్ ప్యాక్ అయింది, ఇప్పుడే కడుక్కోడానికి వెళ్తున్నా. అబ్బా, ఎలా వదిలించుకుందామా అనుకునే టైంకి భలే వెళ్ళిపోయావే. దరిద్రం వదిలిపోయింది. అమ్మా, వస్తున్నానే. అబ్బా, ఎంకటంటే ఏమనుకుంటావే? అమ్మో కాదే. నీకు ఈరోజు మీ అమ్మ, వాళ్ళమ్మ, వాళ్ళ తల్లో జేజమ్మ అందరినీ చూపిస్తానే. అందరినీ చూపిస్తాను. నేను కబడ్డీ 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 ఆడతానే. కబడ్డీ 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 కబడ్డీ. ఇప్పుడు అబ్బకి నీ అబ్బ గుర్తు రావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.